ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, మధ్యాహ్నం 2:19 వరకు ఉంది. నక్షత్రం హస్త, ఉదయం 8:20 వరకు. ఈరోజు ఆషాఢ బహుళ అష్టమి, సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. విద్యా సంబంధిత విషయాలకి, శుభ సంకల్పాలకి, అలాగే శుభ ప్రయత్నాలకి కూడా ఈ గురువారం బాగా అనుకూలిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే, బృహస్పతి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, కుజరాహుల యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, వృషభ క్షేత్రంలో శుక్రుడు యొక్క స్థితి, మిథున క్షేత్రంలో రవి బుధుడు యొక్క స్థితి, కేతువు యొక్క స్థితి తులాక్షేత్రంలో, శని యొక్క స్థితి కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక్కడ శని, బృహస్పతి, కుజ, శుక్ర, బుధులకి స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి వారి వారి దశల్లో, అంతర్దశల్లో ఆధిపత్యత శుభులైనప్పుడు, లగ్నరీత్యా మహాపురుష యోగాన్ని కలిగించినప్పుడు చక్కటి అనుకూల ఫలితాలని, అభివృద్ధిని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్ని విధాలా కూడా ఉన్నతిని కలిగిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే, అనిశ్చిత పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు, భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సానుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల ఆర్థిక విజయాలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే, తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలను కూలిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి కూడా దక్కుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. శాస్త్రజ్ఞులకి మంచి కాలం. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందటానికి, సానుకూల పరిస్థితులు పెంపొందింపచేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, ధ్యానించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. శ్రమతో కూడిన విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ఇంపైన వార్తలు ఆనందాన్ని కలిగిస్తే, కుటుంబ సఖ్యత, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోష వార్తలు వ్యాపార రంగం వారు వింటారు. అదృష్ట సంఘటనల్ని విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంకోచాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయలేకపోతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు పెరుగుతాయి. ఆర్థిక ఖర్చులు కూడా పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో భయము, ఆందోళన వంటివి కూడా కొనసాగుతాయి. కార్యక్రమాల్ని వేగంగా పూర్తి చేయాలనేటువంటి తలంపు ఉన్నప్పటికీ అనుభవంలో పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత ఉంటుంది. ప్రయాణాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు కొనసాగుతాయి. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆకస్మిక పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు మహిళలకు పెరుగుతాయి. ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాలని ఎదుర్కోవటానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధీటైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులను నియంత్రించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి మంచి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సానుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మందత్వం ఉన్నప్పటికీ విద్యార్థులకి సక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. పొరపాట్లు ఇతరులవి అయినప్పటికీ కూడా బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితుల్ని క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి తీవ్ర ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొనసాగుతాయి. సినీ రంగం వారికి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రీ దుర్గాదేవిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంకట పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహంలో ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్ని నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు శాస్త్రజ్ఞులకి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసేటువంటి శక్తి సామర్థ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. శుభ పరిణామాల్ని మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లని సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఆర్థిక విధి విధానాలు కూడా లాభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు విద్యార్థులకి లాభిస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విద్యాపరమైనటువంటి విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఆర్థిక అభివృద్ధి ద్వాదశ రాశుల వారికి ఏర్పడాలని, మానసిక ప్రశాంతత కలగాలని, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోవాలని శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దీపం వెలిగించాలంటే ప్రమిద, నూనె, వత్తి, అగ్గిపెట్టే కావాలి. వైరాగ్యం అనే ప్రమిదలో భక్తి అనే నూనెను పోసి, మనస్సు ఏకాగ్రత అనే వత్తి వేసి, తత్వజ్ఞానం అనే అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించాలి. అంటే అహంకార మమకారాలను దూరం చేసుకోవటమే దీపారాధనలో ఉన్న అంతరార్థం. దీపారాధన చేసినప్పుడు దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ ఉంటుంది. అంటే దీపం అనేది బ్రహ్మపదాన్ని చూపిస్తుందని అర్థం. అలాగే గాలి తాకిడికి దీపం అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది. అది మనలో ఉన్నటువంటి చంచలత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి చంచలత్వాన్ని తగ్గింపజేసుకోమని దీపం అద్భుతమైన సందేశం ఇస్తుంది. దీపం వెలిగించినప్పుడు నల్లటి పొగ మనకు కనిపిస్తుంది. తమోగుణంలో ఉన్నప్పుడు కోరికలు, మమకారం అనే పొగ ఉంటాయని, వాటిని తొలగింపజేసుకోవాలని ఆ నల్లటి పొగ మనకు తెలియజేస్తుంది. మరీ ఎక్కువగా గాలి వీస్తే దీపం కొండెక్కుతుందనే భయం కలుగుతుంది. అంటే
అంతరంగా జ్ఞానం సరిగా ఉండదనే ఆందోళనను అది తెలియజేస్తుంది. కోరికలు దూరం చేసి మనస్సుకి ఏకాగ్రత పెంచటమే దీపారాధనలో ఉన్న అంతరార్థం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనం పురోభివృద్ధిని సాధించడానికి ఆచరించేటువంటి వివిధ రకాలైన పరిహార ప్రక్రియలు అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. ఇది ఆచరించేటప్పుడు నమ్మకం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. ఏదో చెప్పారు ఏదో చేశామని కాకుండా దాని మీద నమ్మకాన్ని గనక ఉంచి ఈశ్వరేచ్ఛతో నేను ఇది ఆచరిస్తున్నాను, సత్ఫలితాన్ని ప్రసాదించు స్వామి అంటూ స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆచరించాలి. ఇలా ఆచరించినట్లయితేనే చక్కటి సత్ఫలితం ప్రతి ఒక్కరూ కూడా సాధించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ప్రతి గురువారం కూడాను అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లు సమర్పించి, అంటే ఒక చెంబెడు నీళ్లు అరటి చెట్టు ప్రాంగణంలో అలా చెట్టుకు సమర్పించండి శ్రద్ధగా. అంతేకాకుండా ఆ చెట్టు దగ్గరే ఆవు నేతితో దీపాన్ని కూడాను వెలిగించాలి. తప్పనిసరిగా హనుమంతుల వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల మీకు కార్యసిద్ధి కలగటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే అరటి చెట్టు దగ్గర అరటి తోటల్లో హనుమంతుల వారు సంచరిస్తూ ఉంటారు అని చెప్పేసి శాస్త్రం. అలాగే గురువారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి బెల్లం పాలు ఈ రెండు కూడాను కలిపి రావి చెట్టు మొదట్లో పోయండి. అలా గనక పోసినట్లయితే మీ యొక్క కోరికలన్నీ కూడాను సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు అనేటువంటిది అశ్వత్థ వృక్షంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అక్కడే నువ్వుల నూనెతో కూడాను దీపాన్ని వెలిగించి మీ గోత్రనామాలు చెప్పుకొని నమస్కారం చేసి 9 ప్రదక్షిణాలు నిర్వహించినట్టయితే రుణగ్రస్త విమోచనం, జీవితంలో అభివృద్ధి పదం సాధించడానికి ఆస్కారాన్ని ఆ అశ్వత్థ వృక్ష నారాయణుడు అనుగ్రహిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ప్రతి పౌర్ణమి నాడు కూడాను రావి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. రావి చెట్టులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట ప్రతి పౌర్ణమి నాడు కూడాను. అందుచేత పౌర్ణమి నాడు ఉదయం రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అక్కడ లక్ష్మీదేవి మంత్రాన్ని చక్కగా ధ్యానించండి. నిస్సందేహంగా మీకు లక్ష్మీ ప్రాప్తి కలిగి తీరుతుంది. రావి చెట్టు మొదట్లో ఆవు పాలు కూడాను సమర్పించండి. దీపారాధన ఆచరించండి. ప్రతి పౌర్ణిమ నాడు కనుక ఇలా గనక ఆచరించినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు సిద్ధింప చేసుకోవటానికి, ఆ తల్లి అనుగ్రహాన్ని మీరు పొందటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందని మనకు పరిహార శాస్త్రం తెలియజేస్తోంది. ప్రతి శనివారం కూడాను రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 5 మినుములు కొద్దిగా పెరుగు కలిపి రావి చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసి మీకు రావలసినటువంటి ధనం సకాలంలో అందాలని చెప్పేసి కోరుకోండి. తప్పనిసరిగా మీ ధనం మీకు వచ్చి తీరేటట్టుగా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ వృక్షదేవత. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం.
శుభోదయం, శుభమస్తు, శుభం, అంతా శుభాలే కలగాలి. శుభం అంటే ఏమిటి? ఆనందంగా ఉండడం. నై తత్పురుష సమాహంగా శుభం అనే శబ్దానికి అ అన్న ధ్వని మనం జోడిస్తే కలిగేదేమిటి? మానసిక దుఃఖం. దుఃఖంగా ఉండడమే అశుభం, సంతోషంగా ఉండడమే శుభం. అలా సంతోషంగా ఉండే నిమిత్తమై లాభాలు కోరే విధంగా మనం ఏ విధంగా ప్రవర్తించాలి? మహిళలు, ముఖ్యంగా వివాహిత స్త్రీలు నుదుటిన సింధూరం ధరిస్తారు కదా. ఈ నుదుటిన సింధూరం ధరించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? వివాహం జరిగినది అని చెప్పడానికి ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా కొందరు మహిళలు మంగళసూత్రమును ధరిస్తారు. మరికొందరు మహిళలు నుదుటన సింధూరం, కుంకుమను అలదుకుంటారు. ఏది సవ్యమైన విధానం? శుభం, లాభం కలగాలి అంటే ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని మనం పాటించాలి అనేటటువంటి సందేహం కలిగితే రెండింటినీ పాటించాలి అంటుంది మీ శుభం లాభం. రెండింటిలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, పూర్వం మహిళలు నుదుటన వివాహం అయినా కాకపోయినా నుదుటన కుంకుమ ధరించేవారు, ధరించాలి కూడాను. నుదుటన కుంకుమ లేనట్లయితే ఆ నుదురు వాసిపోయినట్లుగా ఉంటుంది, మహిళలకైనా పురుషులకైనా. కనుక సర్వే సర్వులు అందరూ కూడా నుదుటన తిలకం ధరించాలి. భారతీయ సనాతన విలువలకు, గౌరవ మర్యాదలకు ప్రతీక రెండు చేతులు జోడించి నమస్కరించడం మొదటిది కాగా, రెండవది నుదుటన తిలకం ధరించడం. కనుకనే ఈనాటికి విదేశీయులు ఎటువంటి వారు ఈ దేశానికి వచ్చినా కూడా నుదుటన తిలకాన్ని ధరింపజేయడం, మెడలో పుష్పమాలికలను అలంకరించడం, రెండు చేతులు జోడించి నమస్కరించి స్వాగతం అంటూ సవినయంగా ఆహూతులను ఆహ్వానించడం భారతీయ అతిథి ధర్మాలలో, మర్యాదలలో ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ క్రమంలో మహిళలు సువాసినులు, భర్త, అత్త, మామ, కుటుంబం, పిల్లలు ఇలా ఉండేటటువంటి వారు నుదుటన, పాపిటలో సింధూరము, కుంకుమను తప్పనిసరిగా ధరించాలి అంటుంది శాస్త్రం. మహిళలు కుంకుమ ధరించేటటువంటి సమయములో ఇలా కాకుండా ఆ చేతిని ఇలా పైకి ఎత్తి ఈ విధంగా ధరించాలి. బొట్టు ధరించే పక్షంలో కూడా, కుంకుమ పెట్టుకునే సమయంలో కూడా ఇలా పెట్టుకున్న ఎడల వేలి నీడ కుంకుమ బొట్టు పైన పడుతుంది, పడకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఇలా కుంకుమను ధరించాలి అనేటటువంటి ధర్మాన్ని అజంతా కూడ్య చిత్రాలు కూడా మనకు తెలియజేస్తాయి. ఈ క్రమంలో నుదుటన కుంకుమ ధరించడం, సింధూరంలో పాపిటలో సింధూరాన్ని ధరించడం వెనుక ఒక అంతరార్థం ఉంది. ఒక చక్కటి జానపద కథను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చును. మెడలో తాళిబొట్టు కట్టడం అనేది ప్రాంతీయ ఆచారం. తెలుగువారమైన మన ఇండ్లలో 2 బంగారపు బిళ్ళలను తాళిబొట్టుగా, పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఒక్క తాళిబొట్టును, ఒకే బంగారు బిళ్ళను తాళిబొట్టుగా ధరించడం మనం గమనిస్తూ ఉంటాం. ఇదే క్రమంలో ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా చీర కొంగు ముడివేయడం, నుదుటన పాపిడలో సింధూరం ధరించడం వివాహిత స్త్రీ అని చెప్పడానికి గుర్తుగా కూడా మనం గమనిస్తూ ఉంటాం. పూర్వం జానపద కథలలో ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి కథ స్త్రీలు నుదుటన కుంకుమ ధరించడంలో ఉండే అంతరార్థాన్ని మనకు బోధించేదిగా కనిపిస్తుంది. తెలుగువారికి సంబంధించినటువంటి ప్రీతిదాయకమైనటువంటి గ్రంథం రామాయణం. ఆ గ్రంథాన్ని తెలుగులో తొలిసారిగా వ్రాసిన కవయిత్రి మొల్ల రామాయణంలో అద్భుతమైన ఘట్టం ఇది. ఆ రామాయణంలో సుందరకాండలో సీతాదేవి నేలపైన పవళిస్తూ ధూళి దుమ్మునే పాపిడలో రాముని యొక్క చిహ్నంగా, గుర్తుగా, జ్ఞాపికగా, చూడామణిగా ధరిస్తున్నటువంటి వైనాన్ని మొల్ల అద్భుతంగా వర్ణిస్తుంది. ఈ వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకున్న జానపదులు ఒక చక్కటి కథను అల్లుకున్నారు. పట్టాభిషేకం అనంతరం
అయోధ్య నగరంలో అంతఃపురంలో సీతాదేవి సింధూరమును పాపిటలో అలంకరించుకుంటూ ఉండగా ఆంజనేయ స్వామి వారు చూచారు. అమ్మా, ఎందుకు ఈ విధంగా అలంకరణ అని ప్రశ్నించగా, రాముల వారి క్షేమం కోరి ఇలా నేను ధరిస్తున్నాను అని సీతాదేవి చెప్పగా, విన్న వెంటనే ఆంజనేయ స్వామి వారు పరుగు పరుగున వెళ్ళి దేహమంతా కూడా సింధూరమును అలదుకొని ఆనందంతో గంతులు వేస్తూ సీత సన్నిధానానికి వచ్చి, కాసింత సింధూరం నుదుట ధరిస్తేనే రాముల వారికి ఆనందం క్షేమం అని నీవు అనగా, నేను దేహమంతా కూడా ధరించాను, ఈ కారణం చేత రాముల వారికి ఎల్లకాలము క్షేమం కలగాలి అని కోరుకుంటున్నాను తల్లి అంటూ ముగ్ధ భక్తికి పరాకాష్ఠగా ఆంజనేయ స్వామి వారి స్వరూపాన్ని ఇలా జానపదులు ఆవిష్కరించుకున్నారు, మనసులలో నిలుపుకున్నారు. చూడామణి అనేటటువంటి ఆభరణాన్ని మహిళలు శిరస్సున ధరించాలి. ఆ చూడామణిని సీతాదేవి తన గుర్తుగా ఆంజనేయ స్వామి వారికి అందించిన వైనాన్ని జ్ఞాపకం పెట్టుకొని, ఆ చూడామణి ఉండేటటువంటి స్థలం ఈ నుదిటి భాగం కనుక అక్కడ సింధూరం ధరించాలి అనేది ఉత్తర భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉండేటటువంటి ఐతిహ్యము, చారిత్రకాంశము, అనేకులలో ఉండేటటువంటి విశ్వాసానికి ఆధారం కనుక మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈనాటి కాలంలో ప్లాస్టిక్తో చేయబడిన టికిలీలు అనేకం ధరిస్తున్నారు. అవి అనారోగ్య హేతువులు అవుతున్నాయి, అనర్థాలకు మూల కారణమవుతున్నాయి. ధర్మంగా, శాస్త్రబద్ధంగా, విహిత విధానంలో చెప్పబడిన కుంకుమనే తిలకంగా, పాపిటలో సింధూరంగా ధరించాలి అంటుంది శాస్త్రం. తెల్ల పోకలు, తెల్ల వక్కలను చక్కగా కడిగి తుడిచి నీడలో ఆరబెట్టి కత్తిరించి వాటిని గోధుమ రంగులో వచ్చేంత వరకు ఆవు నేతిలో వేయించుకోవాలి. అదేవిధంగా కుంకుమ పువ్వు, ఇతర సుగంధ పరిమళ ద్రవ్యములను కూడా ఆ వేయించినటువంటి పోక చెక్కలతో కలిపి చూర్ణం చేసుకోవాలి. అలా లభించేదే మనకు కుంకుమ అంటుంది శాస్త్రం. శాస్త్రబద్ధంగా లభించేటటువంటి కుంకుమనే పాపిటలో అలంకరించుకోవాలి అని కూడా శాస్త్ర ప్రమాణం. వివాహితలు అయినటువంటి మహిళలు మాత్రమే ఇలా పాపిటలో కుంకుమను ధరించాలి. పాపిట లేకుండా శిరస్సు దువ్వుకున్న ఎడల భర్తకు అనారోగ్యం, అరిష్టం, భర్తకు కీడు అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. శిరస్సున పాపిడ దేహానికి సంబంధించినంత వరకు ఒకవైపు భర్త, మరొక వైపు భార్య, ఇరువురు కలిస్తే శిరస్సు, కేశములు అనేటటువంటి లక్షణంతో, జీవుడు ఈశ్వరుడు అనేటటువంటి భావనలతో పాపిడ ధర్మ మార్గానికి ప్రతీక. పాపిట చెదరితే ధర్మం తప్పే అవకాశం ఉంటుంది కనుక పాపిట చెదరకూడదు, పాపిట లేకుండా నెత్తి దువ్వుకొనకూడదు అని కూడా శాస్త్రం ఒక నియమాన్ని సూచించింది. ఇదే క్రమంలో కేశములను అంటే జుత్తును కూడా విరబోసుకొనరాదు. మూల ముడి వేసుకుంటుంది సీతాదేవి మొల్ల రామాయణంలో. శిరస్సు తలంటుకున్న తర్వాత వేలిముడి, జారుముడి, చివరిలోనైనా కాసిన్ని కుదుళ్ళు అలా ముడి వేసుకోవాలి అని మనకు శాస్త్రం చెబుతుంది. ఆచారకాండలో చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా ధర్మంతో కూడుకుని ఉండగా ప్రతి విషయం కూడా మనకు ఆనందం కలిగించేవిగానే ఉంటాయి. ఆర్థికంగా, ఐశ్వర్యదాయకంగా, ఆరోగ్యదాయకంగా, ధర్మ పురస్సరంగా మన జీవితం గడిపితేనే మన ఇంటిలో శుభాలు కలుగుతాయి, లాభాలు మిగులుతాయి. లాభం అంటే ఆనందంగా ఉండడం, శుభం అంటే క్షేమంగా ఉండడం, ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రాకుండా, ఏ విధమైన ప్రమాదాలు లేకుండా, ప్రమోదంతో 10 మందికి ఆనందం కలిగించే విధంగా జీవించడమే శుభం, లాభం. మనం మాత్రమే కాకుండా మనతో పాటు ఉండేటటువంటి సమస్త జనుల శుభాలు కోరుకునే విధంగా అద్భుతమైనటువంటి అమ్మను కొలిచేటటువంటి ఆధారమైన ఈ ఆషాఢ మాసంలో అమ్మ కొలుపులలో అంతర్భాగంగా కుంకుమని విరివిగా వినియోగించేటటువంటి నేపథ్యంలో 5, 7 మహిళలకు నుదురు పైభాగం పాపిట మధ్యలో కుంకుమను తాటించి వారి చేతికి 2 తమలపాకులలో
కాసింత కుంకుమ పోసి ఇలా చేతికి అందించి 2 చేతులు జోడించి నమస్కరిస్తే అందువలన సమస్తములైనటువంటి శుభాలు ఇంటిలో కలుగుతాయి అని కూడా ఆచారకాండ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఆషాఢ మాసంలోని ఆదివారాలు, శనివారాలు, శుక్రవారాలు లేదా మనం శుక్ర శని ఆదివారాలు ఇలాగా స్వీకరించిన ప్రత్యేకంగా ఈ వారాలలో 3, 5, 7 ఈ సంఖ్యలో మహిళలకు తమలపాకులలో కాసింత కుంకుమ ఉంచి అలా బహుమతిగా అందించి వారి శిరస్సున పాపిట మధ్యలో కుంకుమను తాటించి 2 చేతులు జోడించి నమస్కరిస్తే సాక్షాత్తు ఆదిపరాశక్తి జగన్మాత ఆ మహిళల రూపంలో మనలను ఆశీర్వదిస్తుంది అని కూడా పెద్దలు తెలియజేస్తారు. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరి క్షేమాన్ని కోరుదాం. ధర్మపురస్సరంగా శాస్త్రబద్ధంగా విహిత ప్రమాణాలలో జీవితాన్ని ముందుకు తీసుకువెళదాం. కుంకుమను ధరిద్దాం. కుంకుమ విలువ తెలుసుకుందాం. ఆషాఢ మాసంలోని శుక్రవారాలలో అమ్మ అభిమానం కోరి, అమ్మ ప్రేమ కోరి, అమ్మ అనుగ్రహం కోరి కుంకుమారాధనలు చేద్దాం. ఎరుపు రంగు పుష్పాలతో అమ్మను పూజిద్దాం. అమ్మ అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. श्री महालक्ष्मी नमोस्तुते, श्री महालक्ष्मी नमोस्तुते। శత్రుభయం, రాక్షస భయం నుంచి గట్టెక్కాలి అంటే ఇంద్రాదులకు కూడా దుర్గానామమే దిక్కు. తాం దుర్గాం దుర్గమాదేవీం దురాచార విఘాతినీం. దురాచారం ఏదుంటుందో అటువంటి దుష్టమైనటువంటి ఆచారమును పోగొట్టి సదాచారము లోకంలో పెరిగేటట్టుగా చేయగలిగినటువంటి తల్లి ఎవరో ఆ తల్లికి దుర్గా అని పేరు. महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता। महाकनक दुर्गा विजय कनक दुर्गा पराशक्ति ललिता शिवानंद चरिता। शिवंकरी शुभंकरी पूर्णचंद्र कलाधरी ब्रह्म विष्णु महेश्वरुల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జయజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణావాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఆ తల్లిని ప్రార్థన చేస్తూ దుర్గా సప్తశతిలో 1కి 10 మాటలు అడుగుతారు. రూపం దేహి, జయం దేహి, యశోదేహి, దిశోజహి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తారు అంటే రూపం దేహి అంటే ఏదో ఉన్న రూపం కాకుండా ఇంకా నాకేదో అందమైన రూపం, కొత్త రూపం కావాలి అని కాదు దాని అర్థం. రూపం దేహి అంటే అసలు నా యథార్థమైనటువంటి రూపం ఏమిటి అంటే దేనికి నామరూపాలు లేవో అది నా రూపం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఏది నిజానికి శస్త్రము చేత కూడా నరకబడదో,
ఏది అగ్నియందు దహింపబడదో, ఏది నీటి యందు తడపబడదో అటువంటి ఆత్మస్వరూపం, అటువంటి ఆత్మ నా రూపం. ఇది తొడుక్కున్నాను శరీరాన్ని. ఈ బట్ట కట్టుకున్నట్టే శరీరాన్ని ఆత్మ తొడుక్కుంది. అటువంటి ఆత్మ నా రూపం కాబట్టి అది నాకు అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి తల్లి. అందుకని రూపం దేహి యశోదేహి, నాకు కీర్తి రావాలి. దేని వలన కీర్తి రావాలి అంటే వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభ. అమ్మా, అంతటా ఉన్నది పరబ్రహ్మమే అని వేదము చేత చెప్పబడినటువంటి తత్వ సంబంధమైన జ్ఞానం ఏదున్నదో ఆ జ్ఞానము నాకు కలగాలి. ఆ జ్ఞానము నాకు కలిగినటువంటి కారణం చేత నేను కీర్తివంతుణ్ణి కావాలి. అటువంటి కీర్తి నాకు ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరున్నదో ఆమె దుర్గా. అందుకే నాకు ఆ ఆత్మానుభవం పొందడం వల్ల కలిగేటటువంటి కీర్తిని యశోదేహి, అలాగే జయందేహి. నేను ఆత్మానుభవం పొందడానికి ప్రతిబంధకాలు అడ్డొస్తున్నవి ఏ ఉన్నాయో ఆ ప్రతిబంధకాల్ని తీసివేయగలిగినటువంటి తల్లి కూడా తల్లియే. అందుకే అమ్మా, అటువంటి ప్రతిబంధకాలు ఏ ఉన్నాయో వాటిని తీసేసి నాకు ఆత్మగా నిలబడగలిగినటువంటి అద్వైతానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టాన్ని కటాక్షించు. దిశోజహి, నేను శత్రువుల్ని గెలవాలి, శత్రువుల్ని రూపుమాపాలి. ఎవరు శత్రువులు అంటే ఆయన నన్నేదో అన్నారని నేను ఆయన మీద శత్రుభావన పెట్టుకోకూడదు. శత్రువులు అంటే బయట ఉన్నవాళ్ళు కారు, వాళ్ళు మిత్రులు కావాలని కోరుకోవాలి. శత్రువులుగానే ఎప్పుడూ మనని పాడు చేసే లక్షణం ఉన్నవారు మారని వాళ్ళు ఎవరంటే ఆరుగురే: కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఈ ఆరుగురు శత్రువులు, వాళ్ళు అంతఃశత్రువులు. అమ్మ, నేను వాటిని గెలవాలి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములను గెలవగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని అడుగుతారు. అందుకని ఆ దుర్గమ్మ ఏమివ్వగలదు అంటే రూపందేహి, జయందేహి, యశోదేహి, దిశోజహి అని పిలుస్తారు. అటువంటి తల్లి ఎవరైతే ఉన్నదో ఆ దుర్గాదేవిని ఎప్పుడూ ప్రార్థన చేయవలసిందే. ఈరోజు అవసరం, ఇంకొక రోజు అనవసరం అని ఉండదు. ఆ దుర్గమ్మని ఎప్పుడూ పిలవవలసిందే. అగ్నినా దహ్యమానాస్తు శత్రుమధ్యే గతారణి విషమే దుర్గమే చాపి భయార్తా శరణంగతా నతీషాం జాయతే కించిత్ అశుభం రణసంకటే ఆపదం నచ పశ్యంతి శోక దుఃఖ భయం నహి ఏస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధి ప్రజాయతే. ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం కోసం ఏ సమయంలోనైనా ఆమె పేరు పలకవచ్చు. ఎప్పుడైనా అగ్ని సంబంధమైన ఉపద్రవం కలిగినా, శత్రువుల మధ్యలో ఉండిపోయి యుద్ధంలో ప్రాణహాని కలుగుతుందేమో అనేటటువంటి సంకట స్థితి ఏర్పడినప్పుడైనా, దుర్గమమైనటువంటి భయంకరమైనటువంటి ప్రదేశంలో చిక్కుపడిపోయినప్పుడైనా, భయంతో డగ్గుత్తికని పొందినప్పుడైనా, లేదా అశుభం కలుగుతోందేమో అనేటటువంటి భయం ఏర్పడినప్పుడైనా, శోకము చేత, దుఃఖం చేత, భయం చేత చుట్టబడినప్పుడైనా, ఆపద కలిగినప్పుడైనా ఆ దుర్గమ్మ యొక్క నామాన్ని ప్రస్తుతి చేసినవాడు, ఆ దుర్గమ్మ యొక్క నామాన్ని పలికినవాడు ఎవడుంటాడో వాడు తప్పకుండా రక్షణ పొందుతాడు. మహాభారతంలో నిజానికి పాండవులకు అత్యంత సంకట స్థితి ఎప్పుడు ఏర్పడింది అంటే అజ్ఞాతవాసానికి బయలుదేరినప్పుడు. 12 సంవత్సరముల అరణ్యవాసం చేయడం అంటే చేసేశారు. కానీ అజ్ఞాతవాసం చేయడానికి వాళ్ళ యొక్క తేజస్సులేం సామాన్యమైనవా. భీముడు వలలుడు అన్న పేరుతో వంటలవాడిగా లోపలికెడుతుంటే ఆ గజగమనం చూసి విరాట్రాజంతటి వాడు ఆశ్చర్యపోయి అలా ఉండిపోయి, నీకు ఇది ఎందుకయా, మా గజబలాన్ని రక్షించేటటువంటి వాడిగా నీకు రాజలాంఛనాలతో పదవిస్తానన్నాడు. అటువంటి తేజోమూర్తులు 5, ద్రౌపదీదేవి, 1 సంవత్సరం పాటు వాళ్ళ పేర్లు తెలియకుండా, ఉనికి తెలియకుండా కాలం గడపాలంటే అదేమైనా సాధ్యమైన విషయమా? అంతటి తేజోమూర్తులు ఎలా దాక్కోగలరు? ఒకళ్ళ 2, 6 యొక్క ఉనికి తెలియకూడదు. అంత కష్టమైనటువంటి విషయం. అప్పుడు ధర్మరాజు గారు నిజానికి అది సాధించాలి అంటే మనుష్య ప్రయత్నం వల్ల అయ్యేది కాదు, దానికి కేవలం ఆ తల్లి అనుగ్రహం కలగాలి అని దుర్గాదేవిని స్తోత్రం చేశాడు. సంస్కృత భారతంలో వ్యాసుల వారు ఆ ధర్మరాజు గారు చేసినటువంటి దుర్గా స్తుతిని మనకు అందించారు.
ఆ విరాట నగరం ప్రవేశించడానికి ముందు ధర్మరాజు గారు దుర్గాదేవిని స్తుతి చేసి మా 5 అన్నదమ్ములకి కూడా దర్శనం ఇమ్మని ప్రార్థన చేశాడు. దుర్గమ్మ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ఆ చేసినటువంటి స్తుతి పాఠానికి సంతోషించి వరం ఇచ్చింది. శృణురాజన్ మహాబాహో మదీయం వచనం ప్రభో భవిష్యత్ అచిరాదేవా సంగ్రామే విజయస్తవ మమ ప్రసాదాన్ నిర్జిత్య హత్వా కౌరవవాహిని. ఓ రాజా విను, నువ్వు ఈ అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసేస్తావు. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కౌరవ సైన్యాన్నంతటినీ కూడా నువ్వు గెలవగలుగుతావు అని రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్యసే మేదినీం పునః భాతృభిస్సహితో రాజన్ ప్రీతిం ప్రాప్యసి పుష్కలాం. నువ్వు మళ్ళీ రాజ్యాన్నంతటినీ కూడా నిష్కంటకంగా పరిపాలన చేయగలిగినటువంటి అదృష్టాన్ని పొందుతావు. నీ యొక్క తమ్ముళ్ళందరితో కూడా సంతోషంగా జీవిస్తావు. నా అనుగ్రహంతో ఓ ధర్మరాజా నీకు సౌఖ్యము ఆరోగ్యము అన్నీ కలుగుతాయి. అంతేకాదు లోకంలో కల్మషం లేకుండా నేను ఉన్నాను అని నమ్మి ఏమిటి అలా అన్నంత మాత్రం చేతి ఇంత రక్షణ కలుగుతుందా అన్న అనుమానం లేకుండా శాస్త్రమునందు గౌరవంతో మర్యాదతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో అకల్మష బుద్ధితో ఎవడు నన్ను నమ్మి కీర్తన చేస్తాడో అటువంటి వాడికి నేను సమస్తమైనటువంటి అభివృద్ధి కారకములైనవి అందిస్తాను. అంతేకాదు ధర్మరాజా, నువ్వు చేసినటువంటి దుర్గా స్తుతి ఏదైతే ఉందో దాన్ని చదివినటువంటి వారు ఊరిలో ఉన్న, ఊరు విడిచిపెట్టిన, నగరంలో ఉన్న, యుద్ధంలో ఉన్న, శత్రుబాధలో ఉన్న, చొరరాని అడవిలో ఉన్న, సముద్రంలో ఉన్న, పర్వతాల మీద ఉన్న వాళ్ళని నేను కాపాడతాను. వాళ్ళు చేయవలసింది నువ్వు ఏ స్తోత్రం నన్ను చేశావో అది వాళ్ళు చదివితే చాలు, కాపాడతాను. అంతేకాదు ఒకవేళ మాకు చదవడం రాదంటే అది చదువుతూ ఉండగా విన్నా చాలు. కాబట్టి విన్నవారికి చదివిన వారికి కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు నా అనుగ్రహం చేత విరాట నగరంలో ఉండగా మిమ్మల్ని ఆ నగరంలో వారు కానీ అక్కడ నివసించేవారు కానీ కౌరవులు కానీ ఎవ్వరూ తెలుసుకోలేరు. విజయవంతంగా మీ అజ్ఞాతవాసం పూర్తి యుద్ధంలో గెలిచి తొందరలోనే రాజ్యాన్ని పొంది మళ్ళీ నీ తమ్ముళ్లతో కలిసి భూమిని పరిపాలించి సమస్త సౌఖ్యములను పొందుతామని ఆశీర్వదించి వరమిచ్చి అంతర్ధానమైంది. అందుకే ఆ విరాట పర్వాంతర్గతమైనటువంటి దుర్గాస్తుతి ఏదున్నదో అది పరమశక్తివంతమని, అందున ప్రస్తుతం ఈ కరోనా విజృంభించి ఉన్నటువంటి కాలంలో చాలా తేలికగా ఉన్న చిన్న పాఠం కాబట్టి అందరూ ఇది చదువుకోండి, దాని చేత రక్షణ కలుగుతుంది అని కంచి కామకోటి పీఠాధిపతులు మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు అందరికీ కూడా ఆజ్ఞాపించి ఉన్నారు. ఆ దుర్గమ్మ 9 రూపాలు పొందుతుంది. 9 రూపాలు పొందుతుంది కాబట్టి ఆవిడ్ని నవదుర్గాం అంటారు. 9 రూపాలైనటువంటి దుర్గా రూపము ఎవరో కాదు, ఆ లక్ష్మియే. అంటే లక్ష్మికి సరస్వతికి పార్వతీని 3 ఉండవు, ఉన్నది ఒక్కటే. 3 పేర్లతో పిలవబడి 3 రకములైన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా ఏ అనుగ్రహాన్నైనా ఇవ్వగలదు అని చెప్పడం. అందులో మొదటిది శైలపుత్రి. ఒకనాడు హిమవత్ పర్వతానికి కుమార్తెగా కోరి వచ్చింది ఆవిడ. అందుకే హిమవంతుడు పొంగిపోయి ఒకటంటాడు, గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు పోతన గారి వీరభద్ర విజయం. అందులో ఆ హిమవంతుడు అంటాడు, అమ్మా లోకంలో నీకు తండ్రి అవడం సాధ్యమమ్మా, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అంటారు శంకరులు. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ ఆ తల్లి. ఆవిడ గడ్డం పట్టుకుని, అమ్మ పార్వతి బువ్వ తినమ్మా, అల్లరి చేయకూడదమ్మా, భజన ఉండాలి కదా, అన్నం తిన్నంటే ఎలాగమ్మా అని గడ్డం పట్టుకుని బతిమాలి అన్నం పెట్టడానికి తండ్రి కావాలంటే ఆ హిమవంతుడు ఎంత అదృష్టం చేసుకున్నాడో. అందుకని ఆయనే అంటాడు, గిరిలలోనొక్క గిరినైన నా పేరు వెలయి చేసి తిట్లు ఇందువదన. నేనెవరమ్మా? అనేక పర్వతాలు ఉన్నాయి భూమి మీద, అనేక పర్వతాల్లో నేను ఒక పర్వతాన్ని, కానీ నా పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకని హిమవంతునికి కుమార్తెగా వచ్చి నువ్వు హైమవతి అవుతున్నావు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ
అమ్మా